ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నమస్కారం. 19 నవంబర్ నుంచి 25 నవంబర్ వరకు ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా శుభ అశుభ ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క జాతక ఏ విధంగా ఉన్నది, వీరికి జాతక రీత్యా ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ వారం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కూడా ఈ మేషరాశి వారికి జరుగుతుంది. ఈ మేషరాశి వారు భార్యాభర్తలు మధ్య కొంత అన్యోన్యత తగ్గి వివాదాలకు గురి అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి మాట్లాడండి. ఈ మేషరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సమయానికి ఆహారాన్ని స్వీకరించండి, మందులు స్వీకరించండి. ఈ మేషరాశి విద్యార్థులు కోపం అధికంగా ఉండడం వల్ల కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేషరాశి విద్యార్థులు మంచి అవకాశాలు వస్తాయి. అవి జార విడుచుకోకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్నేహితులతోటి చాలా జాగ్రత్తగా మెలగండి. చెడు సావాసాల నుంచి దూరంగా ఉండడం వల్ల వీరికి మంచి అవకాశాలతోటి ముందుకు సాగుతారు. ఈ మేషరాశి వారు ఈ వారం ఇళ్ల స్థలాలను కొనాలనుకున్నా, ఫ్లాట్లు కొనాలనుకున్నా వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో మటుకు చాలా జాగ్రత్త వహించండి. కొంత మోసపోయేటువంటి సూచనలు కూడా ఈ వారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారు కొనుగోలు టైంలో రిజిస్ట్రేషన్ అప్పుడు చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మేషరాశి వారు ముందుకు సాగడం జరుగుతుంది. వీరికి తెలియకుండా కొంతమంది స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరికి సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఉంటారు, కానీ అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండదు. ఆస్తిపాస్తుల కోసం కొంత గొడవలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు మాత్రం లాభదాయకంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు, మంచి లాభాలను కూడా పొందుతారు. అలాగే ఈ మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగరీత్యా అనుకున్న విధంగా అదృష్టం కలిసి వచ్చి మంచి ఉద్యోగాన్ని పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి. ఈ మేషరాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా కొంత కష్టపడి ప్రయత్నం చేసిన విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు వాళ్ళకి ఎదురొస్తాయి. ఈ మేషరాశి స్త్రీలు ఆరోగ్యపరంగా ఆనందదాయకంగా ఉంటారు. ఈ వారం ఈ మేషరాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాల కోసం దుర్గామాతను పూజించండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అమ్మవారికి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి భక్తులకు పెట్టడం వల్ల అధికమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ వృషభ రాశి వారు ఈ వారం ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. మీరే గనక డ్రైవింగ్ చేసేటట్టయితే అతి వేగంగా వెళ్ళవద్దు. వేగాన్ని కంట్రోల్ చేసుకొని ముందుకు సాగండి, గమ్యాన్ని చేరండి. యాక్సిడెంట్లు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం ఈ వృషభ రాశి వారికి. అందువలన అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. ఈ వృషభ రాశి వారికి భార్యాభర్తలకు కొంచెం మాట ఏర్పడి
కొంచెం వివాదాలు ఏర్పడవచ్చు, కొంత ఒడిదుడుకులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మాటని ఆచితూచి మాట్లాడుకోండి. భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు అధికారులతోటి బాగుంటుంది, కానీ సహ ఉద్యోగులతో మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం ఉద్యోగస్తులకు. ఈ వృషభ రాశి వారికి, ఈ వృషభ రాశి వారికి, వివాహమైన వారికి, మళ్ళీ ద్వితీయ వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంతమేర అనుకున్న విధంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కొంత ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అనారోగ్యం ఈ వారం మీకు కొంచెం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ వృషభ రాశి విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం మంచి కాలంగా సూచిస్తుంది. వారు అనుకున్న సీట్లని పొందుతారు. అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్ళేటువంటి మార్గం కనిపిస్తుంది ఈ విద్యార్థిని విద్యార్థులకు. ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపారం చాలా బాగుంటుంది. ఇతరుల మీద ఆధారపడకండి. మంచి లాభాల కోసం మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ మీరు అప్పజెప్పినటువంటి వారి మీద కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మంచి లాభాలను పొందుతారు. అనుకోని విధంగా ముందుకు సాగుతారు. ఈ వృషభ రాశి వారు ఈ వారం కొంత అప్పులు తీర్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఈ వృషభ రాశి వారికి ఈ వారం లేనిపోని అపనిందలు మీ మీద పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎవరితోనైనా సంఘంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం వల్ల మీకు ఆ నిందల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. విదేశాలకు ప్రయాణం కావాలి అనుకునేవారికి, విదేశాల్లో చదువుకోవాలి అనుకునేవారికి, విదేశాలలో ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునేవారికి ఈ వారం చాలా బాగుంటుంది. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా మీకు అందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. ఈ వారం ఖర్చులు కొంత అధికంగా ఉన్నప్పటికీ కొంత సహాయం అందుతుంది. మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు. ఈ వృషభ రాశి వారు అధికమైనటువంటి ఫలితాలని పొందడం కోసం మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క దర్శనం చేసుకోండి. లక్ష్మీ మహాలక్ష్మి యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే పేదవారికి మీకు తోచిన విధంగా సహాయం చేయడం వల్ల మంచి ఫలితాల్ని పొందుతారు. మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంతమేర అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వారు చేసే పనులన్నీ వారికి అనుకూలంగా ఉంటాయి. ఈ మిథున రాశి వారికి ఆర్థిక విషయాలు ముందుకు సాగుతాయి. ఈ మిథున రాశి వారికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారితో సహాయాన్ని పొందుతారు. కానీ మీరు మీ రహస్యాలను ఎప్పుడూ వారికి చెప్పవద్దు. అలా చెప్పడం వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి నూతన ఉద్యోగాలు తప్పకుండా లభించేటువంటి కాలం ఈ కాలం. ఈ మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయి. అనుకున్నవి అనుకున్నట్టుగా ఈ వారం మీరు తప్పకుండా చేస్తారు. కుటుంబ పరంగా అందరితో కలిసి శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. ఈ మిథున రాశి వారు అదే కుటుంబ పరంగా పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారు. విహారయాత్రలు చేస్తారు. ఆనందదాయకంగా కలిసిమెలిసి ఉంటారు ఈ మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారు విద్యార్థిని విద్యార్థులు అనుకున్న సీట్లను సాధిస్తారు. విజయాన్ని పొందుతారు. ఈ మిథున రాశి వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త ప్రణాళికలు కూడా వేసుకునేటువంటి సూచనలు ఈ మిథున రాశి వారికి ఈ వారం ఏర్పడుతున్నాయి. ఈ మిథున రాశి వారు మీరు చేసేటువంటి కొన్ని తప్పులు మీ అంతటా మీరే తెలుసుకొని వాటిని సరిచేసుకొని మంచి మార్గంలో నడిచేటువంటి సూచనలు కూడా ఈ వారం కల్పిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి. ఈ మిథున రాశి స్త్రీలకు ఈ వారం చాలా బాగుంది. ఈ మిథున రాశి స్త్రీలకు ఆరోగ్యపరంగా సంతానపరంగా కూడా చాలా బాగుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం పొందేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ మిథున రాశి వారికి ఈ వారం. ఈ మిథున రాశి వారు ఇంకా మంచి ఫలితాలని పొందడానికి వినాయకుణ్ణి పూజ చేయండి. వినాయకు కుడుములు నైవేద్యంగా సమర్పించి ఆ కుడుముల్ని పిల్లలకి భక్తులందరికీ ప్రసాదంగా పెట్టండి. ఆ విధంగా చేయడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఇంకా విజయవంతంగా ముందుకు సాగుతాయి. మంచి ఫలితాలు పొందుతారు, లాభదాయకంగా ఉంటారు ఈ మిథున రాశి వారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ వృత్తిరీత్యా అవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకండి. డబ్బు కోసం మీకు ఇస్తామని మాటిస్తారు కానీ సమయానికి డబ్బు ఇవ్వరు. మీకు రావలసినటువంటి డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల మీరు కొన్నటువంటి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటానికి కానీ ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు పోస్ట్పోన్ చేయించుకుంటారు. డబ్బు సరి అయిన సమయానికి అందినప్పుడే రిజిస్ట్రేషన్ చేయించుకోండి, బాగుంటుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి అనారోగ్యం ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది ఈ వారం. మందులు సక్రమంగా వాడండి. డబ్బులు అధికంగా ఖర్చు పెడతారు ఈ అనారోగ్యానికి. విద్యార్థులు చదువుపై కొంత శ్రద్ధ తగ్గుతుంది. చెడు స్నేహాలకు అలవాటు పడి స్నేహితులతో తిరగడం జరుగుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు చెడు స్నేహాల నుంచి దూరంగా ఉండండి. మీ తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలను ఒకసారి గుర్తు చేసుకొని నడవడం వల్ల మీకు మంచి పేరు సంపాదించుకుంటారు. అలాగే స్త్రీలకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్త్రీ సమస్యల నుంచి మీరు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడటం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారు కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. విహారయాత్రలు చేయడం కూడా జరుగుతుంది. ఈ కర్కాటక రాశి కుటుంబ సభ్యులందరూ బంధువులతో కలిసి ఆనందంగా శుభకార్యాలలో పాలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి భార్యాభర్తలు ఈ వారం అన్యోన్యతగా ఉంటారు. వారు చేసే పనులు ప్రతి ఒక్కటి ఒకరికి ఒకరు చెప్పుకొని ఏ విధంగా నడుచుకుంటే మనం ధనాన్ని సంపాదించగలుగుతామా అనే ఆలోచనల్ని వ్యక్తపరుచుకుంటారు ఈ కర్కాటక రాశి వారు ఈ వారం. రాజకీయ నాయకులకు ఈ వారం కొంత ఆందోళనకరంగా ఉంటుంది. వారు చేస్తున్న పనిలో కొంత భయం ఏర్పడుతుంది. ఏ విధంగా ముందుకు సాగాలా, ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదా అనేటువంటి భయం వీళ్ళలో కొంత ఆందోళనని రేపుతుంది. కాబట్టి ఈ రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఈ వారం ఈ కర్కాటక రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేయడం వల్ల తప్పకుండా వీసా వస్తుంది, విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది. లేదు తప్పకుండా మనం ప్రయాణం చేయాలి అని అనిపించినప్పుడు ఒక తెల్ల ఉల్లిపాయని జేబులో ఉంచుకొని మీరు అధిక వేగంగా కాకుండా కొంత నిదానంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటారు. కొంత ప్రమాదాల నుంచి బయటపడతారు. మితిమించిన కోపాన్ని తగ్గించుకోండి. ఈ కర్కాటక రాశి వారు సంఘంలో అందరూ గౌరవింపబడతారు. వృద్ధులకు ఎక్కువగా అపనిందలు పడేటువంటి సూచనలు ఉన్నాయి పిల్లలతోటి. కుటుంబంలో అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ములు ఆస్తిపాస్తుల కోసం
కుట్ర పన్నుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం. ఈ కర్కాటక రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం దుర్గామాతను పూజ చేయండి. ఆంజనేయ స్వామి చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయండి. అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టండి. ఆ అరటిపళ్ళు కోతులకు పంచండి. మీకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల మీకు ఉన్న దోషాలు తొలగిపోతాయి. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ వారం ఈ సింహరాశి పిల్లలకు చదువులో వెనకపట్టడం జరుగుతుంటుంది. కాబట్టి పేరెంట్స్ చాలా జాగ్రత్త వహించి పిల్లల్ని సరి అయిన మార్గంలో నడిపించాలి. అలాగే ఈ సింహరాశి వారికి అప్పులు ఇచ్చిన వారు ఎక్కువగా ఒత్తిడి చేయడం వల్ల మానసిక శాంతి తగ్గుతుంది. వారిచే బాధపడటం జరుగుతుంది. కాబట్టి వారి డబ్బులు తీరుస్తానన్న సమయానికి కొంత సమయాన్ని తీసుకొని వారితో చెప్పండి. అలాగే ఈ సింహరాశి వారు వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి ధరలు పలకటం వలన వ్యాపారం బాగా లాభసాటిగా సాగుతుంది. మంచి లాభాలు వస్తాయి. అలాగని అత్యాశకు పోకండి. తప్పుడు మార్గంలో నడవకండి. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మీకు. ఈ సింహరాశి వారు శారీరకంగా మానసికంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శరీరం అలసిపోవడం అధికంగా ఉంటుంది. కాబట్టి కొంత విశ్రాంతి కూడా మీకు అవసరం. అలాగే ఈ సింహరాశి వారు విద్యార్థులు కొంత వివాదాలకు దూరంగా ఉండండి. మాట తెచ్చుకొని స్నేహితులతో గొడవ పడటం జరుగుతుంది. దీనివల్ల సంఘంలో మీ పరువు పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మాటని ఆచితూచి మాట్లాడండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచిగా బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులకు పై అధికారులతో మంచిగా ఉండడం వలన వారి చేత మన్నలను పొందుతారు. మీకు కావలసిన సహాయాన్ని కూడా పొందడం జరుగుతుంది. అలాగే ఈ సింహరాశి భార్యాభర్తలు నుంచి కొంచెం ఆస్తిపాస్తుల వలన కొంత చికాకులు ఇబ్బందులు మాటలు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం ఈ సింహరాశి వారికి. అలాగే ఈ సింహరాశి వారికి ఆర్థిక విషయంలో కొంత చికాకులు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ సింహరాశి వారికి అధికమైనటువంటి శత్రువులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. ఈ సింహరాశి వారు విదేశాలకు వెళ్ళే వారికి విదేశ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ సింహరాశి వారు బంధువర్గంతో కొంత వివాదాలు రావచ్చు. కాబట్టి బంధువర్గంతో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. మీకు అన్నీ మేలు జరుగుతాయి. ఈ సింహరాశి వారికి ఎక్కువగా నరదృష్టి ఉండడం వల్ల వారి పనులన్నీ కొంత వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సింహరాశి స్త్రీలకు ఈ వారం చాలా బాగుంది. సంతానపరంగా కూడా ఈ సింహరాశి వారికి చాలా బాగుంది. అలాని ఈ సింహరాశి వారికి అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం నరసింహస్వామిని దర్శించండి. నరసింహస్వామికి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలాగే ఆవుకి గ్రాసాన్ని పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ నరసింహస్వామి అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా మీ మీద ఉంటాయి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఈ కన్యారాశి వారికి మంచి ఫలితాలు రావడం, ఆనందంగా ఉండడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎప్పటి నుంచో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకరికొకరు కలుసుకుంటారు, అన్యోన్యతగా ఉంటారు. కొంతమంది విడాకులు తీసుకున్న వారు కూడా విడాకుల్ని వద్దని తన భర్తతో కాపురం చేయాలని మళ్ళీ వెనక్కి వచ్చి తన భర్త నీతి నిజాయితీలను తెలుసుకొని వారితో మళ్ళీ కాపురం చేయడానికి వెనక్కి రావడం కూడా విచిత్రంగా జరుగుతుంది ఈ వారం ఈ కన్యారాశి వారికి. అలాగే సంతానపరంగా బాధపడుతున్న వారికి
ఈ వారం సంతానం ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు రావడం, కొత్త కొత్త వ్యాపారాలకి డబ్బును అధిగమించడం కూడా జరుగుతుంది. ఈ వారం ఈ కన్యారాశి వారికి అనుకూలంగా గడిచినటువంటి కాలం కాబట్టి బాగుంటుంది. ముందుకు సాగుతారు, మంచి మంచి ఆలోచనలతోటి ముందుకు సాగుతారు. భార్యాభర్తల మధ్య ఆస్తుల గురించి కొంత డిస్కషన్ నడుస్తుంది. అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తుల గురించి కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ కన్యారాశి వారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు ఒకదాని మించి ఒకటి వస్తుంటాయి. ఏది చెయ్యాలో దేనికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఈ కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారు గృహాలు కొనుగోలు చేస్తారు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు, అధికమైనటువంటి ఖర్చు పెడతారు. ప్రశాంతతకి కొంత లోపించేటువంటి అవకాశం కూడా ఉన్నది ఈ కన్యారాశి వారికి. ఈ కన్యారాశి ఉద్యోగస్తులకు అధికారుల వలన సహాయ సహకారాలు అందుతాయి. వీరు అనుకున్న స్థలానికి బదిలీ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ కన్యారాశి వారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విద్యార్థులకు ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. ఈ కన్యారాశి రాజకీయ నాయకులకు తెలియని ఆందోళన, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో తెలియనటువంటి ఆందోళనకు గురవుతుంటారు, సందిగ్ధంలో పడుతుంటారు. ఈ కన్యారాశి స్త్రీలకు ఈ వారం అనుకోకుండా అన్ని విధాలుగా బాగుంటుంది. సంతానపరంగా బాగుంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలతోటి భర్తతోటి విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. శుభకార్యాల్లో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. విహారయాత్రలు చేస్తారు, అన్యోన్యతగా ఉంటారు ఈ కన్యారాశి వారు ఈ వారం. ఈ కన్యారాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఈ వారం శివుడిని, అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే ప్రదోషకాలంలో శివుడికి మీకు తోచిన విధంగా పంచామృతాలతోటి అభిషేకం చేయండి. అన్ని విధాలుగా ఆ శివయ్య అనుగ్రహం మీకు కటాక్షం కలుగుతుంది. మీకు తోచిన విధంగా బీదవారికి సహాయం చేయండి, వారికి ఆహారాన్ని ఇవ్వండి. ఈ విధంగా చేయడం వల్ల ఈ కన్యారాశి వారికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, ఆనందదాయకంగా ఉంటారు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ తులారాశి వ్యాపారస్తులకు అనుకోని విధంగా లాభాలు రావడం ఈ వ్యాపారస్తులకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ఖర్చులు అధికంగా ఖర్చు పెడతారు, ఆనందదాయకంగా ఉంటారు. కుటుంబం కోసం అధికమైనటువంటి ఖర్చులు కూడా చేస్తారు. దుస్తులు కొంటారు, ఆభరణాలు కొంటారు, వాళ్ళని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ఈ తులారాశి వారు. ఈ తులారాశి వారు స్థలాలు కొంటారు, ఇళ్ళు కొంటారు, ఆభరణాలు కొంటారు, వారికి తగిన విధంగా డైమండ్స్ కొంటారు. ఈ విధంగా ఆనందదాయకంగా ఉంటారు. ఈ తులారాశి వారు సంఘంలో దుడుసుగా ప్రవర్తించవద్దు. ఎప్పుడు ఈ వారం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. కోపాన్ని అదుపు చేసుకోండి. అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది. ఈ తులారాశి భార్యాభర్తలకు తరచూ ఈ వారం వివాదాలు రావచ్చు. ఒకరికి ఒకరు మాట రావచ్చు. విడాకుల దాకా వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకరికి ఒకరు అన్యోన్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆచితూచి మాట్లాడండి. వీలుంటే మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు అన్నీ మంచి జరుగుతాయి. ఈ తులారాశి వారికి భర్తకు కొంత అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వారం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా ఈ తులారాశి వారికి ఈ వారం అనుకున్న విధంగా ముందుకు సాగుతారు, విజయాన్ని సాధిస్తారు. ఈ తులారాశి వారు పెద్దవారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త తీసుకోండి. వయసు పైపడిన వారు
మందులు ఆహారాన్ని సమయానికి తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఉంటారు. ఈ తులారాశి వారు ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగుతారు, భగవంతుని కృపకి పాత్రులవుతారు. అలాగే ఈ తులారాశి వారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, సందర్శిస్తారు, ముందుకు సాగుతారు. కుటుంబ పరంగా మాట ఆచితూచి మాట్లాడండి. కుటుంబంలో పెద్దల సహాయ సహకారాలు తీసుకోండి. వాళ్ళ సలహాలతోటి ముందుకు సాగండి. మీకు అన్ని విధాల విజయాన్ని సాధించేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ తులారాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామిని దర్శించండి. అలాగే దత్త మంత్రాన్ని ఓం ద్రాం దత్తాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఆ విధంగా కాకుండా కుక్కలకు ఆహారాన్ని పెట్టండి. ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాల్ని పొందడం జరుగుతుంది ఈ తులారాశి వారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారు వీరి మీద ఈ వారం ఒత్తిడిలు ఎక్కువగా ఉండటం వల్ల తల్లడిల్లిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అధికమైనటువంటి ఖర్చులు కూడా కొంత కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వృశ్చిక రాశి వారు మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చినచో వారు మీ డబ్బులను ఎగకొట్టి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా వారిని గమనించండి. ఈ వృశ్చిక రాశి వారికి పిత్రార్జితము అమ్ముకోవడానికి ఈ సమయం మంచిది కాదు. కొంత సమయాన్ని తీసుకోండి. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వృశ్చిక రాశి వారు చెప్పుడు మాటలను విని మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. ఎంత నిజమో ఎంత అబద్ధమో మీ కళ్ళతో మీరు చూసిన తర్వాత నమ్మండి. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేవాళ్ళు కూడా ఈ వారం ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు ప్రయాణాలలో ప్రమాదాలు తప్పవు కాబట్టి బైకుల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. తొందరపాటుతనం పనికి రాదు. ప్రాణం పోయిన మరలా తిరిగి రాదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళండి. ఈ వాహనాల్ని మరామత్తు చేయడం కోసం కొంత ఖర్చు చేయడానికి డబ్బు అవసరం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోపం చికాకు తగ్గించుకోండి. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం సంఘంలో అందరూ మిమ్మల్ని బాగా గౌరవిస్తారు. ఒక మంచి వ్యక్తిగా గుర్తిస్తారు. విద్యార్థులు వచ్చేటువంటి ఆటంకాలు చదువులో జాగ్రత్తగా తెలుసుకొని ముందుకు సాగండి. మంచి సీట్ సంపాదిస్తారు. చదువులో కొంచెం ఆటంకాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోవడం వల్ల మీరు అనుకున్న సీట్లను మీరు సాధిస్తారు. రాజకీయ నాయకులు మంచి పేరు సంపాదించుకుంటారు. నలుగురితో స్నేహభావంతో ముందుకు నడుస్తారు. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం వీరికి మంచి ఫలితాలు రావడం కోసం శివపార్వతులను సందర్శించండి. ఆంజనేయ స్వామి చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయండి. అలాగే అరటిపళ్ళు ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు కోతులకు పంచండి. అన్ని విధాలుగా మీకు మంచి అవకాశాలు వస్తాయి. అన్యోన్యతగా ఉంటారు, ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం బాగుంది. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంది. ఈ ధనుస్సు రాశి వారు ప్రయాణాలలో కొంత ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. అతివేగంగా పోవడం వలన మీకు ప్రమాదాలు సూచిస్తాయి. ఈ ధనుస్సు రాశి వారు వివాదాలు ఏర్పడవచ్చు కుటుంబ సభ్యులతోటి. మౌనంగా ఉండడం వల్ల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈ వారం మీ ఇంటి విషయాలు ఎవరికీ చెప్పవద్దు.
గోప్యంగా ఉంచుకోండి. ఈ రహస్యాలు మీరు చెప్పడం వల్ల ఇబ్బందులకు గురి అవుతారు ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం నిద్రాహారాలు లోపిస్తాయి. కొంత శరీరం అలసటగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి రకరకాలైనటువంటి ఉద్యోగాలు రావడం, ఉద్యోగంలో ఎక్కువ జీతం దేనిలో వస్తుంది, దేనిలో వెళ్ళాలని నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. మీ గ్రోత్ని ఎలా కాపాడుకోవాలనేది ఆలోచనలో ఉంటారు. అలాగని మీరు చేసేటువంటి ఉద్యోగాన్ని వదులుకోకండి. ఆ ఉద్యోగం చేస్తూ వీటి గురించి తెలుసుకోండి, తర్వాత మారడం చేయండి. అలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ ధనుస్సు రాశి వారు మధ్యవర్తులను నమ్మవద్దు, మధ్యవర్తుల మాటలను వినవద్దు. మీ మనసుకు తోచిన విధంగా నడుచుకోండి, మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. అలాగే ఈ ధనుస్సు రాశి వారు సంతాన విషయంలో ఈ వారం విజయాన్ని సాధిస్తారు. అనుకోకుండా మీరు ముందుకు సాగుతారు. అలాగే సంతాన విషయంలో సంతానం లేనివారు దత్తత తీసుకున్నా చాలా మంచిది ఈ వారం ధనుస్సు రాశి వారికి. ధనుస్సు రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాల కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. ఆ వెంకటేశ్వర నామాన్ని పఠించండి. బీదవారికి సహాయం చేయండి. మీకు అన్ని విధాలుగా స్వామి అనుగ్రహంతో ముందుకు సాగడం జరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వీరికి అనుకోకుండా కొంత మంచి జరుగుతుంది ఈ వారం ఈ మకర రాశి వారికి. ఆరోగ్యపరంగా ఈ మకర రాశి వారికి ముందుకు సాగుతారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనారోగ్యం అంతా అదృశ్యమై మంచి ఆరోగ్యవంతులవుతారు. ఈ మకర రాశి వారు కొత్త కొత్త వాహనాల్ని కొనుగోలు చేస్తారు. మీ పాత వాహనాల్ని సరైన ధరకి అమ్మడం కూడా జరుగుతుంది ఈ మకర రాశి వారికి ఈ వారం. ఈ మకర రాశి వారు ఆధ్యాత్మిక చింతనతో మంచిగా బలపడతారు, ముందుకు సాగుతారు. 10 మందికి ఆధ్యాత్మిక పరంగా సూచనలు ఇస్తారు. అలాగే ఈ మకర రాశి వారు సంఘంలో గౌరవం ఏర్పరచుకుంటారు. ఈ వారం పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. నలుగురితో కలిసి మెలిసి ముందుకు సాగుతారు. ఈ మకర రాశి విద్యార్థిని విద్యార్థుల్లో కొంత మార్పు రావడం జరుగుతుంది ఈ వారం. కొంచెం చదువుపై శ్రద్ధ చూపిస్తారు. వారు అనుకున్న విధంగా సీట్లు సంపాదిస్తారు. ఈ మకర రాశి ఉద్యోగస్తులు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. పై అధికారులతోటి మన్ననలు కూడా పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి. ఈ మకర రాశి నిరుద్యోగులకు ఈ వారం గట్టిగా కష్టపడటం వల్ల, ప్రయత్నం చేయడం వల్ల అనుకున్న ఉద్యోగాలు ఒకదానిని మించి ఒకటి వీరికి రావడం జరుగుతుంది. అలాగే ఈ మకర రాశి వారు ఈ వారం అప్పులు చేసినటువంటి అప్పులన్నీ తీర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది ఈ మకర రాశి వారికి. అలాగే ఈ మకర రాశి వారికి ఆర్థిక విషయాలలో దూకుడు తగ్గించండి. అనుభవజ్ఞుల సహాయ సహకారాలు తీసుకోండి, దానితో ముందుకు సాగండి. ఈ మకర రాశి వారు మీ యొక్క స్థాయిని పెంచుకుంటానికి ఈ వారం ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో కొంత వివాదాలు ఏర్పడకుండా ముందుగా మంచి వాతావరణాన్ని ఏర్పరచుకోండి. ఈ మకర రాశి తల్లిదండ్రులు భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అలాగే మీరు కుటుంబ సభ్యులతోటి కలిసి పేదవారికి అన్నదానం చేయండి. అలాగే అనాథలకు బట్టలు పంచిపెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు
మీ కుటుంబానికి అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ఈ మకర రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలని పొందడం కోసం శనికి తైలాభిషేకం చేయండి. శని యొక్క అనుగ్రహాన్ని పొందండి. శనికి నల్ల నువ్వులు బెల్లం ఆవుకి తినిపించండి. మీకు అన్ని విధాలుగా విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతారు ఈ మకర రాశి వారు. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వీరు గట్టిగా ప్రయత్నం చేసినా ఏ పనైనా కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు అందరూ దగ్గరవుతారు. ఏ పనైనా సరే మీ తెలివితేటలతోటి దాన్ని సాధించడం జరుగుతుంది ఈ వారం. ఈ కుంభరాశి భార్యాభర్తలు అన్యోన్యతగా ఉంటారు, రహస్యంగా మెలుగుతుంటారు. వారి తెలివితేటలను ఉపయోగించుకొని వారి ఆస్తిపాస్తులని అభివృద్ధి పరుచుకుంటారు ఈ వారం. ఈ కుంభరాశి వారు ఖర్చులు అధికంగా పెడతారు, ఆభరణాలు కొంటారు, దుస్తులు కొంటారు. అలాగే ఈ కుంభరాశి వారు విద్యార్థులు చదువులో ఎక్కడ లోపం ఉందో తెలుసుకొని ఆ లోపాన్ని సరిచేసుకొని సీట్లు సంపాదించటం కోసం ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. అలాగే ఈ కుంభరాశి వారు కోర్టు కేసులు తమకు కన్నా ఎక్కువ బలం ఉంటుంది ఇతరులకి. ఇతరుల బలం ఎక్కువ ఉండడం వల్ల ఈ కుంభరాశి వారికి కోర్టు కేసులు కొంత వాయిదా పట్టడం జరుగుతుంది. వీళ్ళ బలహీనత వలన డబ్బు ఖర్చు పెట్టకపోవడం వలన ముందుకు సాగలేకపోతారు. లాయర్లు కూడా వీరిని మోసం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. ఈ కుంభరాశి వారికి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి. వీరు సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఈ కుంభరాశి వారు విదేశీ ప్రయాణాలు చేస్తారు. మంచి అనుకున్న విధంగా గ్రీన్ కార్డులు సంపాదించుకుంటారు అక్కడ ఉన్నవారు విదేశాలలో. ఈ కుంభరాశి వారు వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. భాగస్వాములతోటి అనుకోకుండా ముందుకు సాగడం కూడా జరుగుతుంది ఈ కుంభరాశి వారికి. ఈ కుంభరాశి వారు కొన్ని ఇళ్ళు కొంటారు, పొలాలు కొంటారు, వాహనాలు కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారం. ఈ కుంభరాశి పిల్లలకి చదువులో కొంత శ్రద్ధ తగ్గడం వల్ల వారు ఆటల మీద ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు. జాగ్రత్తగా తల్లిదండ్రులు వారిని గమనించండి. విద్యార్థులు కొంత స్నేహితుల వలన కొన్ని వ్యసనాలకు లోనయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చెడు స్నేహాలకి దూరంగా ఉండండి. వ్యసనాలకి బానిస కాకండి. ఈ కుంభరాశి వారు విడిపోయిన వారు కూడా ఈ వారం కలిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి. నిరుద్యోగులకు మంచి అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు వస్తాయి. స్నేహితుల వలన సహాయం కూడా అందుతుంది. ఈ వారం ఈ కుంభరాశి వారికి స్త్రీ వలన కొంత సహాయ సహకారాలు అందుతాయి. ఈ కుంభరాశి వారు మంచి ఫలితాలు పొందడం కోసం మహావిష్ణువు మహాలక్ష్మిని పూజించండి. విష్ణు అష్టోత్తరాన్ని చేయండి. స్వామివారిని దర్శించి తీపి పదార్థములను నైవేద్యంగా సమర్పించి పిల్లలకు పెద్దలకు పెట్టండి. మీకు అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ మీనరాశి వారు మనసుకు నచ్చిన విధంగా నడుచుకుంటారు, ముందుకు సాగుతారు. అలాగే ఈ మీనరాశి వారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి రకరకాలైనటువంటి అనుకోని విధంగా ఉద్యోగాలు రావడం, ఏ ఉద్యోగంలో అడుగు పెడితే తన భవిష్యత్తు బాగుంటుంది అనుకుని ఆందోళన పడటం, వాళ్ళ గ్రోత్ నుంచి ఆలోచించడం జరుగుతుంది. ఏ ఉద్యోగంలో చేరితే ఎలా ఉంటుంది, మన జీతం దేంట్లో ఎక్కువ వస్తుంది అని వీటి గురించి ఆలోచిస్తూ సతమతం అవుతుంటారు. అలాంటప్పుడు వీరు తమ తల్లిదండ్రుల సహాయ సహకారాలు తీసుకొని ముందుకు సాగడం వల్ల మంచి విజయాన్ని సాధిస్తారు.
అలాగే ఈ మీనరాశి విద్యార్థులు చదువులో శ్రద్ధ తగ్గడం వలన కొంచెం ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి చదువులో శ్రద్ధగా ముందుకు సాగండి, మీరు అనుకున్న విజయాన్ని పొందండి. ఈ మీనరాశి వారు స్నేహితులు, బంధువులు ముందొక మాట వెనకొక మాట వీరి గురించి మాట్లాడడం వల్ల వీరు మనసు చాలా బాధపడుతుంది. కాబట్టి వీరు వారితో దూరంగా ఉండడం వల్ల చాలా మంచిది ఈ వారం ఈ మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు గట్టి ప్రయత్నాలు, గట్టి నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ మీనరాశి వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది, కానీ తొందరపాటుతనం పనికిరాదు, జాగ్రత్త. ఈ మీనరాశి వారికి గడిచిపోయినటువంటి కాలం కన్నా రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది. ఈ మీనరాశి వారు ఈ వారం వినోద విహారాల్లో పాల్గొంటారు, విహార యాత్రలు చేస్తారు సకుటుంబ పరివారంగా. పని ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకు. ఈ మీనరాశి వారికి ఈ వారం శరీరం సహకరించదు, శరీరం చాలా అలసిపోవడం జరుగుతుంది. ఈ మీనరాశి వారు ఉద్యోగానికి చదువుకి ఎటువంటి సంబంధాలు ఉండవు. వీరు చేసేటువంటి ఉద్యోగానికి వీరు చదువుకున్న చదువుకి ఎటువంటి సంబంధాలు ఉండవు, ముందుకు సాగుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ మీనరాశి వారు పోలీస్ స్టేషన్లు, కోర్టులు యొక్క వ్యవహారాలు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి. ఈ మీనరాశి వారికి ఖర్చులు ఈ వారం అధికంగా ఉంటాయి, డబ్బుని ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. ఏ విషయంలోనూ ఈ మీనరాశి వారు తొందరపడి ముందుకు సావద్దు, రిస్క్ తీసుకోవద్దు, ప్రమాదాలకి లోను కావద్దు. మీకు తెలియని విషయాల్ని తెలిసిన వారితో సంప్రదించి వారి యొక్క సలహా మేరకు ముందుకు సాగండి, మీకు అన్ని విజయాలు మీ వెంటనే ఉంటాయి. ఈ మీనరాశి వారు ఈ వారం సీతారామలక్ష్మణుల ఆలయాన్ని సందర్శించండి, శ్రీరామనామాన్ని జపించండి, శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించి తీపి పదార్థాలని అందరికీ పంచండి. మీకు అన్ని విధాలుగా ముందుకు సాగుతారు. మీకు అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చేటువంటి వారం ఈ వారం. సర్వే జనా సుఖినో భవంతు.